పేతురు గారినట దేవుడు ఎక్కడ రక్షించారు అంటే ఆహారము వద్ద రక్షించారు. తప్పిపోయిన తర్వాత మరలా ఎక్కడ రక్షించారు అంటే ఒడ్డున చేపను కాల్చిపెట్టి రక్షించారు. మరలా తప్పిపోకుండానట్లుగా ఆయన యథంతా కూడా దేవుని యొక్క ఆత్మచేత ఉద్దేశము చేత నింపగా ఇక ఆ పేతురు గారికి మరో ఆహారము కానీ, మరో దేహము కానీ, మరో అవసరత కానీ లేకుండా ఆయన దేవుడిచ్చిన ఆత్మచేత దైవ ప్రణాళికలో నింపబడి నడిపించబడుతున్నారు. దీనికి గాను మరో చక్కటి 3 మాటలు చెప్పారు. ఏమిటి అంటే ఎరగక మునుపు ఆహారము, ఎరిగాక ఆహారము, ఎదకు. పేతురు దేవుడిని ఎరగక మునుపు భోజనం పెట్టారట, ఎరిగి తప్పిపోయాక భోజనం పెట్టారట. ఆయన ఎదకు భోజనం పెట్టగా ఈ పేతురు గారి చివరి చంపేంట్రా అని ఒక సిలువకు వేలాడదీయబోతూ ఉంటే అన్నాడట పేతురు గారు, ఇదిగో నా గురువు గారు ఇలాగే వేలాడదీయబడి చనిపోయారు. నేను ఆయనంత గొప్పోడిని కాదు. దయచేసి నన్ను తల క్రిందులుగా పడుకోబెట్టి సిలువ వేసి చంపేయండి